హిందూల్లో ఆలయానికి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను కొడిమారం, ధ్వజస్తంభం దాటి అనుమతి రాదని ప్రకటించింది. నిరాకరణకు సంబంధించిన బోర్డులను కూడా ఏర్పాటు చేయాలంటే మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ శ్రీమతి ఆదేశాలు జారీ చేశారు. ఇతర హిందువులకు కూడా తమ మతం, వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని, అరుణమిగు పళని దండాయుధపాణి స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంధిల్కుమార్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిగింది మదురై బెంచ్. అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ అన్ని ఆలయాల ప్రవేశాల వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారి, హిందూ మత, ధర్మాదాయ శాఖ నియంత్రిస్తుంది. తమిళనాడులోని హిందూ ఆలయాలను హెచ్ఆర్సీ విభాగం పర్యవేక్షిస్తోంది.